హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం నుండి పెన్షన్దారులు అనగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారి ఇళ్లకు సచివాలయ అధికారులు అయితే వస్తూ ఉన్నారండి. సచివాలయ అధికారులు వస్తే కనుక తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ అనేది మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు ఈ ప్రూఫ్స్ అనేది చూపించకపోతే మీ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ నెలలో రాకుండా రద్దు చేయడం అయితే జరుగుతుంది. అయితే మనం ఏమేమి ప్రూఫ్స్ చూపించాలి, అయితే ఎందుకు వస్తున్నారు, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం పెన్షన్దారులపై మరోసారి సర్వే అయితే చేయబోతున్నారండి. అయితే ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే, పెన్షన్దారుల్లో చాలామంది పెన్షన్లు అనేవి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఇంకా మనకు పెన్షన్లు అనేది తీసుకుంటున్నారని చెప్పేసి ప్రభుత్వం ఇంకా గుర్తించారు. సో దీని కారణంగా ఎక్కడెక్కడైతే ఫేక్గా పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో, అనర్హులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళనైతే జల్లెడ పట్టి అయితే మనకి ఏంటంటే వారి యొక్క పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. అయితే అలాంటి వాళ్ళు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. సో దీనికి సంబంధించి ఈ సర్వే అనేది చేపట్టబోతున్నారు. ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారి ఇళ్ళకైతే అధికారులు అయితే తప్పనిసరిగా అయితే వస్తారు. ఒక సచివాలయం కింద ఒక క్లస్టర్లో ఎంతమంది పెన్షన్లు తీసుకుంటున్నారో అంతమంది ఇళ్లకు రావడం అయితే జరుగుతుందండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది అంటే వృద్ధులు కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, హ్యాండిక్యాప్డ్ పెన్షన్ కానివ్వండి, ఎలాంటి పెన్షన్ అయినా మీకు అడిగేది ముందుగా మీ యొక్క రేషన్ కార్డు అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు అనేది అడగడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ మీకు ఒకవేళ భర్త చనిపోయి ఉంటే కనుక, సో మీ యొక్క భర్త చనిపోయినారా లేదా అనేది రేషన్ కార్డులో ఉంటుంది కాబట్టి డెత్ అయినారా లేదనేది సో వాళ్ళు క్లారిటీగా ఎంక్వైరీ చేసి చెక్ చేస్తారు. ఒకవేళ వృద్ధాప్య పెన్షన్ ఉంటే కనుక మీ యొక్క భర్త చనిపోయి ఉంటే కనుక నో ప్రాబ్లం, ఒకవేళ చనిపోయి ఉంటే మీకు పెన్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ వికలాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఎవరైతే వికలాంగులు ఉన్నారో, హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ సర్వేలో ముఖ్యంగా వాళ్ళకి మళ్ళీ వారు మెడికల్ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. అంటే సదరం సర్టిఫికేట్లు వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వచ్చు, మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే ప్రిఫర్ చేస్తారో ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళు పరీక్షలు చేయించుకొని, అంటే మూగవారు కానివ్వచ్చు, కళ్ళు కనిపించలేకపోవడం, అలాగే ఎలాంటి సమస్య అయినా శారీరక సమస్య ఉన్నా కానీ అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ మీరు టెస్ట్ అనేది చేయించుకొని మీరు సదరం సర్టిఫికేట్ అనేది పొంది తీసుకొని రావాల్సి అయితే ఉంటుంది. తీసుకొని వచ్చిన తర్వాత మీ యొక్క పెన్షన్ అనేది అంటే మీరు ఎంత పర్సెంట్ మీరు వికలాంగత్వం ఉన్నారు, ఎంత పర్సెంట్ గవర్నమెంట్ ఇచ్చారు, సో దాన్ని క్యారీ చేసి వీరైతే మీకు పెన్షన్ అనేది ఉంచడం లేదా ఊడబెరకడం, సో రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుందండి. ఒకవేళ ఎవరైనా వికలాంగత్వం లేకుండానే ఎవరైనా పెన్షన్ అనేది పొంది ఉంటే సో అలాంటి వాళ్ళందరికీ పెన్షన్ అనేది రద్దు చేస్తారు. ఏప్రిల్ 1వ తేదీన మీకు పెన్షన్ అనేది రాదు. ఈ విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్లపై అయితే ఒక్కొక్కరిగా స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టారు. సో ఒక్కొక్కరు ఎవరైతే అనర్హులు ఇంకా పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళని తొలగించి జల్లెడైతే పడుతున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.